మరే మంత్రికి లేని సమస్యలు ఆయనకున్నాయి. పైగా ఆయన మంత్రి మాత్రమే కాదు, ఉప ముఖ్యమంత్రి కూడా. అయినా సరే ఈ రాజకీయాలు ఇక నాకొద్దు బాబోయ్ అంటున్నారు. ఇది ఇలానే కొనసాగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇంతకీ ఎవరు స్వామి ఆ ఉప ముఖ్యమంత్రి? ఆయనకొచ్చిన కష్టమేంటో ఆ ఏడుకొండల స్వామికే తెలియాలి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదృష్టం తలుపు తట్టడంతో జగన్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎం అయ్యారు. రాష్ట్ర ఆదాయానికి ఆక్సిజన్ లాంటి ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖను నారాయణస్వామి చూస్తున్నారాయే. ఇంతటి కీలకమైన పదవిలో ఉన్న స్వామికి సైతం కొండంత కష్టమొచ్చిందట. ఇటీవల తన ఇంట్లో కార్యకర్తలతో జరిపిన సమావేశంలో స్వామివారు చేసిన ఆఫ్ ది రికార్డ్ వ్యాఖ్యలు జిల్లాలో హై టెన్షన్ పుట్టిస్తున్నాయి. డిప్యూటీ సీఎం నారాయణస్వామి కార్యకర్తలతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ నిర్వేదం చెందారట. ఎవరికీ న్యాయం చేయలేకపోతున్నానంటూ గుండె లోతులోంచి ఆవేదన చెందారట. ఇంతోటి ఆవేదన చెందడం వెనుక అసలేం జరిగిందంటే, నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలు జల్లికట్టుకు ప్రసిద్ధి. భోగి, సంక్రాంతి పండగొచ్చిందంటే చాలు ఈ నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల్లో పశువుల పోటీలు జరగటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. ఈ దఫా పశువుల పోటీకి అనుమతి ఇవ్వాలంటూ నారాయణస్వామి గారు పండగకు ముందే జిల్లా ఎస్పీని కోరారు. అయితే ఎస్పీ స్ట్రిక్ట్ గా నో అని చెప్పారు. డిప్యూటీ సీఎం అయిన తాను విజ్ఞప్తి చేసినా ఎస్పీ గారు వీల్లేదనేసరికి వైసీపీ కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలకు ఎక్కడా జల్లికట్టు నిర్వహించొద్దని సూచించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం మినహా చిత్తూరు జిల్లాలో పలుచోట్ల మొన్న పండక్కు జల్లికట్టు పోటీలు జరిగాయి. తిరుపతి, చంద్రగిరి, చిత్తూరు, కుప్పం ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ పశువుల పోటీలు జరిగేసరికి మంత్రిగారి అనుచరులు అవాక్కయ్యారు. అన్ని చోట్ల పోటీలు జరుగుతున్నాయిగా స్వామి, మీరు మాత్రం మాకు వద్దని చెప్పారేమి, ఎందుకు అని నిలదీసినంత పనిచేశారట. దీంతో మంత్రిగారికి కోపం, దాంతోపాటే ఆవేదన ఏకకాలంలో తన్నుకొచ్చేశాయట. ఎస్పీ గారు మనకొద్దని చెప్పారు, మిగిలిన ప్రాంతాలకు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ కార్యకర్తలతో వాపోయారట. ఏ పనులు కావట్లేదు, ఇక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభమంటూ కార్యకర్తల ముందే నారాయణస్వామి నిట్టూర్చారట. ఈసారి ఓవైపు ఆవేదన చెందుతూ ఉండగానే కొంతమంది కార్యకర్తలు మొదటి నుంచి పార్టీలో ఉన్నా తమ పనులేవీ కావట్లేదని గోడు వెళ్లబోసుకున్నారట. అంతేనా, టీడీపీ నుంచి వైసీపీలోకొచ్చిన హరిహవానే నడుస్తుందని మంత్రి ముందు గొల్లుమన్నారట. ఇది విన్న మంత్రి నారాయణస్వామికి మరోసారి చిర్రెత్తుకొచ్చిందట. వాళ్ళని ఊరిలో నుంచి తరిమేయమంటారా, రాజకీయాల నుంచి తప్పుకోమంటారా, ఏదో ఒకటి చెప్పండంటూ కార్యకర్తలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారట. రాష్ట్రంలో ఏ మంత్రికి లేని సమస్యలు నాకే ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలంటూ చిర్రుబుర్రులాడారట. మునుపెన్నడూ లేని రేంజ్లో ఉప ముఖ్యమంత్రి రియాక్షన్ చూసిన కార్యకర్తలు బిత్తరపోయారట. మనం బాడ్ టైంలో వచ్చామని అనుకుంటూ కార్యకర్తలంతా మంత్రి ఇంటి నుంచి వెలుపలికి గమ్మునొచ్చేశారట. నిజానికి నారాయణస్వామిలో కొన్ని నెలలుగా ఇదే ఆవేదన నెలకొందని ఓ టాక్ వినిపిస్తోంది. ఇటు తన మాట తగ్గించుకోలేక, అటు సీఎం జగన్ కు ఫిర్యాదు చేయలేక ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి లోలోన కుమిలిపోతున్నారని గుసగుసలు వినిపిస్తూ వచ్చాయి. జిల్లాలో తన మాట చెల్లుబాటు కావటం లేదన్న బాధలో డిప్యూటీ సీఎం ఉన్నట్లు ఆ నోటా ఈ నోటా ప్రచారం జరుగుతోంది. అదిప్పుడు కార్యకర్తల ఎదుటే బహిర్గతమయ్యేసరికి మా నేతకు ఎన్ని కష్టాలొచ్చాయో అని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వాసులు తెగ బాధపడిపోతున్నారట. చూడాలి మరి, మంత్రిగారి ఆవేదనకు ఫుల్ స్టాప్ పడి మంచి రోజులొస్తాయేమో. తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతోంది. అభ్యర్థుల ఎంపికపై అధికార టీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతుంటే కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో ఉంది. కమలం పార్టీ మాత్రం పక్కా ప్లానింగ్తో కేడర్లో జోష్ నింపడమే కాదు, అభ్యర్థులకు ప్రచారం చేసుకోవడానికి కావలసినంత సమయాన్ని కేటాయించింది. ఇదంతా చూస్తున్న టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కేడర్లో నైరాస్యం అలుముకుంది.
గతేడాది దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ స్థాయి ఫలితాలు సాధించే దిశగా అడుగులేస్తోంది. ఓ అడుగు ముందుకేసి 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. అభ్యర్థులు సైతం ప్రచారంలో దూసుకుపోతుండేసరికి కేడర్లోనూ దూకుడు కనిపిస్తోంది. అటు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నాయి. ఓటరు నమోదు కార్యక్రమంలో ఆయా పార్టీల ఆశావహులు శక్తివంచన లేకుండా కృషి చేశారు. కానీ అభ్యర్థిత్వంపై టెన్షన్ పడుతూనే ఉన్నారు. అభ్యర్థుల విషయంలో మిగతా పార్టీల ఆలస్యాన్ని బీజేపీ క్యాష్ చేసుకునే పనిలో ఉందంటున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావుకే టికెట్ కేటాయించింది బీజేపీ. దీంతో ఆయన పట్టభద్రులను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే 3 లక్షల మందికి పైగా పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించినట్లు చెప్పుకుంటున్న రామచంద్రరావు తన గెలుపును ఎవరు ఆపలేరని అనుచరులతో ధీమాగా చెప్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండలో కూడా ప్రేమేందర్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో ఆయన పాత పరిచయాలను తట్టిలేపుతున్నారు. అభ్యర్థిత్వం ఖరారు కాకముందే కేడర్ సహకారంతో ఎన్రోల్మెంట్లో చురుగ్గా పాల్గొన్నారు ఈయన. రేస్లో 4-5 పేర్లు వినిపించినా చివరికి వారందరినీ వెనక్కి నెట్టేసి ప్రేమేందర్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ఏబీవీపీ నేతగా ఉన్నప్పటి నుంచి స్థానికంగా మంచి పట్టు సంపాదించుకున్న ప్రేమేందర్ రెడ్డి తన గెలుపు పెద్ద కష్టమేమీ కాదన్న అంచనాలో ఉన్నారట. అభ్యర్థులిద్దరికీ అండగా రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తూ బీజేపీ కండువాలు కప్పుతున్నారు. అధికార టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థులనే ప్రకటించలేదు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డినే తిరిగి పోటీ చేయాలని కేసీఆర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు గులాబీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ పల్లా రాజేశ్వరరెడ్డి మొక్కుబడిగానే ముందుకెళ్తున్నారని ఓ టాక్ వినిపిస్తోంది. పట్టభద్రుల ఓట్ల నమోదు కార్యక్రమంలోనూ అంత చురుగ్గా పాల్గొనకపోవడంపై స్థానిక నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది చివర్లో వచ్చిన ఫలితాలు, కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను తీసుకుని పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనలో పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నారని గులాబీ శ్రేణుల్లో టాక్. మరో స్థానం మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంతవరకు క్లారిటీ లేకపోయేసరికి టీఆర్ఎస్ క్యాడర్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరి పేరు ఫైనల్ చేస్తారో తెలియని పరిస్థితి ఉండడంతో స్థానిక నేతలకే ఓటర్ ఎన్రోల్మెంట్ బాధ్యతలు కట్టబెట్టాల్సి వచ్చిందట. కాంగ్రెస్ విషయానికొస్తే ఇంతవరకు మొన్నటి వరకు పీసీసీ ఎంపిక ప్రక్రియలో నేతల మధ్య కుమ్ములాట్లే సరిపోవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అంతగా దృష్టి పెట్టలేదని గాంధీ భవన్లో టాక్ వినిపిస్తోంది. ఒకసారి పీసీసీ కీలక నేతలంతా సమావేశమై ఒక్కో స్థానానికి 3 అభ్యర్థుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసేందుకు కసరత్తు చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానం టికెట్ను మాజీ మంత్రి చిన్నారెడ్డికిచ్చేందుకే మొగ్గు చూపుతోందట హైకమాండ్. వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంకు మద్దతిద్దామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదనను సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆ స్థానంలో పోటీ చేయాలా వద్దా అనేది తేల్చేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ వేశారు. స్థానిక నేతలు పోటీకి మొగ్గు చూపడంతో దాసోజు శ్రవణ్, రాములు నాయక్, మానవత రాయ్, వెల్లయ్య నాయక్ పేర్లను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ముందస్తు ప్రచారం చేసుకున్న టికెట్ దక్కకపోతే ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని భావిస్తున్నారట ఆశావహులు. ఈ భయంతోనే ఎవరూ ప్రచారం మొదలెట్టలేదు. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి కోదండరాంకే మద్దతిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. అన్ని ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం చేసే బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుగానే ప్రకటించి ప్రత్యర్థులకు సవాళ్లు విసిరింది. మరి బీజేపీ దూకుడుకు మించి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడు ప్రచారంలోకి దిగుతాయి? ఇదే ఇప్పుడు ఆయా పార్టీల క్యాడర్ను కలవరపరుస్తోన్న ప్రశ్న. ఏపీలో బీజేపీ దూకుడు పెంచుతోంది. ఆపరేషన్ ఆకర్షను మరింత ముమ్మరం చేస్తోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో అధికార వైసీపీతో సై అంటున్న కమలనాథులు ఓవైపు రాజకీయ నేతలు, మరోవైపు కుల సంఘాల నేతలకు గాలం వేస్తున్నారు. ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఏపీలో సత్తా చాటాలనుకుంటోంది బీజేపీ. మరి కాషాయం ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది?
ఏపీలో బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై మండిపడుతున్న బీజేపీ తిరుపతి ఉప ఎన్నికలో సత్తాచాటి రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతమయ్యేందుకు ఆకర్షణ ముమ్మరం చేసింది. అధికార వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం, ప్రతిపక్ష టీడీపీలో కమ్మ సామాజిక వర్గానిదే హవా అని ప్రచారం జరుగుతున్న దశలో కాపు సామాజిక వర్గం వైపు చూస్తోంది బీజేపీ. జమిలి ఎన్నికలు వస్తాయన్న ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో ఈ ఏడాది ఖచ్చితంగా ప్రజల్లోకి దూసుకుపోయేలా చరిష్మా ఉన్న కాపు నేతలు, నియోజకవర్గాల్లో పేరున్న నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కమలనాథులు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులయ్యాక ప్రజారాజ్యం వ్యవస్థాపకుడు చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలవడం దగ్గర నుంచి ఇటీవల ముద్రగడ పద్మనాభంతో చర్చించడం వరకు చూస్తుంటే కీలక ఓటు బ్యాంకున్న సామాజిక వర్గానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పలు పార్టీలకు చెందిన కాపు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుతున్నారట సోము వీర్రాజు. ఇందులో భాగంగా మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, పడాల అరుణ, గంటా శ్రీనివాసరావును పార్టీలోకి ఆహ్వానించారు. సంక్రాంతి తర్వాత ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి సుదీర్ఘంగా చర్చలు జరిపి పార్టీలోకి వస్తే మంచి ఆఫర్ ఇస్తామని ప్రకటించారట. కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. వైసీపీకి మద్దతిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలతో కాపు ఉద్యమం నుంచి తప్పుకొని కొంతకాలంగా రాజకీయాల ప్రస్తావనను తేవట్లేదు. అయితే ఇప్పటికే 2 సార్లు సోము తనతో సంప్రదింపులు జరపడంతో ముద్రగడ బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు పడాల అరుణతో ఫోన్లో సంప్రదింపులు జరిపారు సోము వీర్రాజు. 33 ఏళ్లుగా పార్టీలో ఉన్నానని, పలు పదవులు పొందానన్న పడాల అరుణ ఇప్పుడు పార్టీయే తనను వద్దనుకుంటోందని ఆవేదన చెందారు. పార్టీ మార్పు అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుని బీజేపీలోకి చేరడం ఖాయమనే టాక్ అరుణ అనుచరుల నుంచి వినిపిస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అచ్చెన్నాయుడుకు కట్టబెట్టాక కళా వెంకట్రావులోనూ కాస్త అసంతృప్తి నెలకొందనే టాక్ వినిపించింది. కొన్ని నెలల పాటుగా కామ్గా ఉన్న ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇంతలోనే కళా వెంకట్రావు సోదరులతో సంప్రదింపులు జరిపారు కమలనాథులు. త్వరలో కళా వెంకట్రావు మినహా ఆయన సోదరులు బీజేపీ తీర్థం తీసుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అటు ఎప్పటి నుంచో గంటా శ్రీనివాసరావును పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు సోము వీర్రాజు. అయితే గంట ఫైనల్ డెసిషన్ తీసుకోలేక వేచి చూస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే జాప్యం జరిగిందని, త్వరలోనే గంటా కూడా బీజేపీలో చేరడం ఖాయమని తాజాగా ఓ వాదన వినిపిస్తోంది. కాపు నేతలను ఆకర్షించగలిగితే ఆ సామాజిక వర్గం ఓట్లను గంపగొత్తగా కొల్లగొట్టొచ్చనేది బీజేపీ ప్లాన్ గా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు జనసేనతో కలిసే ముందుకు వెళ్తామంటున్న కమలనాథులు అటు పవన్ చరిష్మాకు తోడు ఇటు నియోజకవర్గాలు, జిల్లాలో పాపులారిటీ ఉన్న నేతలతోనూ పార్టీకి మేలు జరుగుతుందని ఆశిస్తున్నారట. జనసేన, బీజేపీ సంయుక్తంగా కాపులకు అండగా ఉంటామని భరోసా ఇస్తే ఇటు వైసీపీ అటు టీడీపీని సమర్థవంతంగా ఢీకొనగలమని భావిస్తున్నారట. తిరుపతి ఉప ఎన్నిక నాటికే పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న సోము వీర్రాజు ఓవైపు కాపు సామాజిక వర్గ నేతలతో సంప్రదింపులు జరుపుతూనే డెడ్ లైన్ పెడుతున్నారట. ఇప్పటికిప్పుడే పార్టీలోకి వచ్చేవారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ అనేస్తున్నారట. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల్లోనే బీజేపీకి వలసలు ఊపందుకుంటాయని కమలదళం ఆశిస్తోంది. ఆయన సైకిల్ దిగి కారెక్కారు. ఏ పార్టీలో ఉన్నా ఓటమి ఎరుగని నేతగా పేరు సంపాదించుకున్నారు. సీఎం కేసీఆర్కు సన్నిహితుడు కూడా. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే, అన్నింటికీ మించి వివాదరహితుడు. ఇలా ఎన్నో ఉన్నాయి ఆయన గురించి చెప్పుకోవడానికి. కానీ అలాంటి ఆయనలోనూ ఇప్పుడు గుబులు రేగుతోంది. తన సీటుపై కన్నేసిన నేతలకు ఎలా చెక్ పెట్టాలా అని ఆ ఎమ్మెల్యే తలపట్టుకుంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ రాజకీయాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మైనారిటీ నేతతో పాటు 3 నేతలు టీఆర్ఎస్ టికెట్ కోసం ఆశిస్తున్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా మొదలెట్టేశారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన భారత్ బంద్లోనే ఇందుకు బీజాలు పడ్డాయని గులాబీ శ్రేణుల్లో టాక్ వినిపిస్తోంది. కామారెడ్డి జిల్లా చక్రియాల్ హైవేపై ఎమ్మెల్సీ కవిత పాల్గొన్న ధర్నాలో అన్ని తానే కనిపించారు. టీఆర్ఎస్ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముజిబుద్దీన్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఉన్న మైనారిటీ నేత ముజ్దుద్దీన్ దూకుడు కనబర్చడంతో అప్పట్లోనే ఓ రేంజ్లో చర్చ జరిగింది. వాస్తవానికి ముజిబుద్దీన్ ఎమ్మెల్సీ కవితకు అనుచరుడిగా ముద్రపడ్డారు. విప్ గంప గోవర్ధన్ కు సన్నిహితంగానే మెలిగేవారు. కానీ తమ్ముడే పేకాటే అన్నట్లు గోవర్ధన్ సీటుకే ఎసరు పెట్టారనే టాక్ గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కేటీఆర్ అనుచర నేత నిట్టు వేణుగోపాల్ కూడా కామారెడ్డి టికెట్కు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారని
గులాబీ దళంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కావాలన్న దూరదృష్టి ఆలోచనతోనే తన కూతురు జాహ్నవికి మున్సిపల్ చైర్పర్సన్ పీఠం ఇప్పించారని ఓ వాదన బలంగా వినిపిస్తోంది. నిట్టు జాహ్నవికి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కడం వెనక గంప గోవర్ధన్ కృషి ఉందని అంతా చెప్పుకుంటారు. అయితే వచ్చే ఎన్నికల్లో యువతకు కేటీఆర్ ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో జాహ్నవి సైతం టికెట్ రేసులో ఉంటారనే టాక్ వినిపిస్తోంది. తన కూతురు లేదా తనకు టికెట్ గ్యారంటీగా దక్కుతుందన్న ఆశలో వేణుగోపాల్ ఉన్నారని అనుచర వర్గం నేతలు ఆ నోటా ఈ నోటా ప్రచారం చేసేస్తున్నారు. గంప గోవర్ధన్ వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎల్లారెడ్డి ఉప ఎన్నిక మినహా మరే ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. ఈయనను కాదని టీఆర్ఎస్ టికెట్ దక్కించుకోవడం కష్టమని స్థానిక నేతలకు తెలుసు. అయినా సరే ఆశావహులంతా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ప్రాపకం కోసం పరితపిస్తున్నారట. కేటీఆర్ కోట, కవిత కోటాలో టికెట్ సంపాదిద్దామన్న ఆశతోనే గంప గోవర్ధన్కు ఎదురెళ్లుతున్నారని కామారెడ్డి జిల్లాలోని అధికార పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. వీరంతా వచ్చే ఎన్నికల్లో టికెట్ తమదేనని అనుచర నేతలతో ధీమాగా చెబుతున్నారట. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ గుర్తించలేదని కొంత అసంతృప్తితో ఉన్న పార్టీకి విధేయునిగా ఉంటూ వస్తున్నారు గోవర్ధన్. అయితే తన పక్కనే ఉండే నేతలు ఇప్పుడు సీటుకు ఎసరుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని గ్రహించిన గోవర్ధన్ తగిన చర్యలకు ఉపక్రమించారట. అందరికీ చెక్ పెట్టేందుకు భారీ స్కెచ్ వేస్తున్నారని ఎమ్మెల్యే అనుచర నేతల నుంచి టాక్ వినిపిస్తోంది. ఇప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు లేవు, కానీ కామారెడ్డి సీటుపై గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తూ ఉండడం వెనక పెద్ద కథే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత సిట్టింగ్లకు టికెట్లు కష్టమేననే సంకేతాలు పంపారు కేటీఆర్. దీంతో కొంతకాలంగా కామారెడ్డి టికెట్పై కన్నేసుంచారట స్థానిక నేతలు. టికెట్పై ఆశలైతే పెట్టుకున్నారని, పార్టీకి విధేయుడిగా ఉన్న, నియోజకవర్గంపై మంచి పట్టున్న గంప గోవర్ధన్ను కాదని వేరే నేతకు టీఆర్ఎస్ ఛాన్స్ ఇస్తుందా? ఇప్పుడు ఇదే కామారెడ్డి జిల్లాలో హాట్ టాపిక్ అయింది.